సిరిసిల్లకు పోతే ఒక రైతన్న వచ్చిండు, ఒక తాత. ఏం తాత బాగున్నాయా అన్న. ఏం బాగున్నాయి అన్న. అంటే అదేమైంది నీకు అన్న. ఏమున్నదే, పాలిచ్చే బర్రెని ఇచ్చిపెట్టి తానే దున్నపోతుంది తెచ్చుకుంటే ఎల్లారెడ్డి దొడ్లో కట్టేస్తే ఇప్పుడు బాధపడబట్టి ఇక్కడ గీత మంచి మనిషి ఉన్నాక నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఆ పోలీసు సాయిలన్నను బట్టలు ఉడదీసిండు. మనం ఏం చేయాలి మరి? ఒక్కటే పని చేయాలి. ఏ పోలీసుడైనా సరే, ఏ మస్తీ ఉన్న అధికారైనా సరే, లేదా బల్బు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి అయినా సరే, వీళ్ళందరికీ బుద్ధి చెప్పే శక్తి మీ చేతుల్లోనే ఉంది. ఎవరినో అడిగే అవసరం లేదు. రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఎట్లనైతే సాయిలన్న బట్టలు వాళ్ళు ఇప్పిండ్రో వాళ్ళ బట్టలు మీ ఓటే తూట. ఇంకేం చేసి అక్కర్లేదు. వస్తారు మళ్ళా దగ్గరికి, అన్న అంటారు, బావ అంటారు, బామ్మడిది అంటారు, అల్లుడు అంటారు, తమ్మి అంటారు, దండం పెడతారు. గ్యారంటీ కార్డులు వంచిండ్రా ఇదివరకు మీ కాడ? ఒక్కటన్నా గ్యారంటీ అయిందా? ఒక్కటన్నా అయిందా కనీసం? ఏ ఒక్కళ్ళకు కూడా ఒక్కటి కూడా జరగలే. అందుకే నేను అంటున్నా, ఇవాళ మన గురుకులాల్లో మన పిల్లలకు విషం పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. 100 మంది పిల్లలను బలి తీసుకున్నాడు ఇప్పటికే. కానీ ఆయన మాత్రం ఏమలాడపోతే, ఏమలాడ గుడికోతే రేవంత్ రెడ్డి పెట్టిన బువ్వ, తిన్న బువ్వ ఖర్చు ఎంతో తెలుసా? ప్లేటుకు 1,35,000 రూపాయలు. ఏం తినిపాడో నాకైతే తెలియదు. బంగారం తినడా, వాడు వెండి తినడా? ఒక ప్లేటుకు 1,35,000 అట. ఆ అందగాతలందరినీ పిలిచిండు చూడు, మిస్ బాళ్ళు అనేది పెట్టిండు. సుందరాంగులను పిలిచిపెట్టిన భోజనానికి ఆయన ఖర్చు ఎంత ఎరికైనా? ప్లేటుకు ఒక్కొక్కల బువ్వకు 1,00,000. మరి 1,00,000 సుందరాంగులకు పెడతావు, నువ్వు ఏమలవాడకు వచ్చి తింటే 1,35,000 అవుతుంది. మా పొరగంలో కనీసం 100 రూపాయలు తను మంచి భోజనం పెట్టేస్తలేదా నీకు? లేవా పైసలు? బయట వాళ్ళకు పెట్టడానికి మస్తుకుంటాయి. కానీ మన పిల్లలకు 6.5 లక్షల మంది పిల్లలు 1022 గురుకుల పాఠశాలల్లో కేసీఆర్ గారు పెడితే, ఇదే ప్రవీణ్ కుమార్ గారు అద్భుతంగా నడిపిస్తే ఆనాడు ఎట్లుండే పరిస్థితి, ఇవాళ ఎట్లయింది మన గురుకులాలు? ఆలోచన చేయండి.